హలో అండి, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? అంతా బాగున్నారని అనుకుంటున్నా అండ్ బాగుండాలని కోరుకుంటున్నా. ఇవాళ ట్యూస్డే మార్నింగ్ టైం పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక నా యూజువల్ మార్నింగ్ చోర్స్ అన్నీ చేసుకొని స్నానం చేసి కిచెన్లోకి వచ్చేసా. బై ద వే, పిల్లలు స్కూల్కి వెళ్ళాక నా మార్నింగ్ రొటీన్ మీద షార్ట్స్లో అప్లోడ్ చేసా అండ్ మీ అందరికీ అది చాలా చాలా నచ్చింది. బోలెడని లైక్స్ ఇచ్చేసారు దానికి. యూట్యూబ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ రెండిట్లోనూ చాలా లైక్స్ అండ్ షేర్స్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ బంగారమ్స్. మీ లైక్సే నాకు మోటివేషన్. బై ద వే, ఇన్స్టాలో ఇప్పుడు మన ఫ్యామిలీ 5K దాటింది. సో ఒకవేళ మీరు ఎవరైనా ఆ షార్ట్ చూడకపోయినా, నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోయినా, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో షార్ట్ లింక్ ఇచ్చేస్తా అండ్ పైన స్క్రీన్ మీద నా ఇన్స్టా ఐడి ఉంది. తప్పకుండా చూడండి అండ్ ఇన్స్టాలో ఫాలో అవ్వండి. ఓకే, ఇంకా ఇవాళకి వచ్చేస్తే, ఇవాళ పిల్లలకి పన్నీర్ కబాబ్స్ లాగా చేశానండి అండ్ అవి కొన్ని మిగిలాయి. సో వాటిని పాస్తాతో పాటు కలిపి ఒక సాలెడ్ లాగా తిందామని ఇక్కడ పాస్తా తీసాను. ఇది డిసానో డుrum వీట్ సెమోలినా పాస్తా. ఈ పాస్తా ప్రోటీన్ రిచ్ కాబట్టి బ్రేక్ఫాస్ట్కి తీసుకుంటే మంచి ఎనర్జెటిక్గా కూడా ఉంటుంది. అండ్ ఇందులో ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఆర్టిఫిషియల్ సబ్స్టెన్సెస్ కానీ ఉండవు అండ్ 100% వెజిటేరియన్. సో నేను ఆల్మోస్ట్ రోజు విడిచి రోజు రకరకాల రెసిపీస్ చేసుకొని తింటున్నా దీంతో. ఓకే, ఏంటి శ్వేత కబాబ్స్ అంటున్నావు, పాస్తా అంటున్నావు, రెసిపీస్ చూపించవా అని అనుకుంటున్నారు కదా? చూపిస్తా అండి. ముందు ఈ పాస్తా మైక్రోవేవ్లో ఒక 10 minutesకి బాయిల్ అవ్వటానికి పెట్టేస్తున్నా అండ్ తర్వాత మీకు రెసిపీ షేర్ చేస్తా. ఇవాళ ఫ్రిడ్జ్లో పిల్లన్నీ నిండుకున్నాయి అండ్ సమీర్ ఏమో, శ్వేత నాకు బ్రేక్ఫాస్ట్ వద్దు, నేను లంచ్ చేసేస్తా అని అన్నారు. సరే, నాకు ఈ విషయం తెలియక నేను మీల్ ప్లానింగ్ అకార్డింగ్గా పోహా చేద్దామని అటుకులు తడిపేశా. పిల్లల కన్నా అది చేద్దాం అనుకున్నా కానీ సడన్గా బుర్రకు ఒక రెసిపీ తట్టింది. సో అప్పటిదాకా కెమెరా ఆన్ చేయలేదు, కానీ అప్పుడు సడన్గా అరే ఈ రెసిపీ మన బంగారంతో కూడా షేర్ చేయాలి కదా అని అప్పటికప్పుడు ఆ కెమెరా ఆన్ చేశా అండి. అందుకనే ఇక్కడ స్టార్టింగ్లో కొంచెం రెసిపీ మిస్ అయ్యాను. బట్ డోంట్ వరీ, ఇక్కడ జస్ట్ ఇంగ్రీడియంట్స్ ఒక్కటే కలిపా. సో నేను చాపర్లో ఒక ఆనియన్, కొన్ని ఫ్రోజన్ పీస్, పచ్చిమిరపకాయలు 2 అండ్ వెల్లుల్లి రెబ్బలు ఒక 4 వేసుకొని ఫైన్ చాప్ చేసుకున్నా. అందులో ఒక హాఫ్ పన్నీర్ స్లైస్ మ్యాష్ చేసి వేసుకున్నా అండ్ ఇందులో బాయిల్డ్ పొటాటోస్ని కూడా మ్యాష్ చేసుకున్నా. ఇప్పుడు ఇందులో మనకు కావాల్సిన స్పైసెస్ వేసుకోవచ్చు. నేను ఉప్పు, పసుపు, పిరిపిరి మిక్స్, గరం మసాలా, కారం, నాకు తోచిన మసాలాస్ వేసానండి. మన ఇండియన్ కుకింగ్లో స్పైసెస్ అండ్ మసాలాస్ యాక్చువల్లీ మన మూడ్ మీద డిపెండ్ అయి ఉంటాయి కదా. ఆ టైంకి ఏది వేయాలనిపిస్తే అది వేసేస్తాం. దెర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ దట్ ఈ మసాలానే వేయాలి లేదా ఈ కొలతలోనే వేయాలి అని ఏమి ఉండదు కదా. హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ విత్ మీ? ఎనీవేస్, ఇక్కడ చిన్న చిన్న బాల్స్ కింద చేసేసుకున్న వాటిని కలిపాక ఇందులో వేరే బైండింగ్ ఏజెంట్ ఏమీ అక్కర్లేదు. తడిపి పెట్టుకున్న పోహా కూడా వేసేసుకున్న, అందులోనే వేసుకొని బాగా మెత్తగా పిసికేసినట్టు చేసి వాటిని బాల్స్ కింద చేసేసాను. అండ్ ఇవి ఎయిర్ ఫ్రైయర్లో 180 degreesకి 15 minutes వరకు ఫ్రై చేసిన. నన్ను లాస్ట్ టైం నేను ఎయిర్ ఫ్రైయర్ రెసిపీస్ చూపించినప్పుడు చాలా మంది అడిగారు ఇవి ఆయిల్లో కూడా వేయించుకోవచ్చా అని. ఎస్ అండి, డెఫినెట్గా ఫస్ట్ ఆయిల్లోనే వేయిస్తారు యూజువల్గా. అయితే ఆయిల్లో వేయించద్దు అనుకున్న వాళ్ళకి, కొంచెం హెల్దియర్ వర్జన్ తినాలనుకున్న వాళ్ళకి ఎయిర్ ఫ్రైయర్ రెసిపీస్ అని చూపించాను అనమాట. ఎయిర్ ఫ్రైయర్ లేని వాళ్ళు శుభ్రంగా ఆయిల్లో వేయించుకోవచ్చు వీటిని. అండ్ ఆయిల్లో వేయించుకుంటున్నప్పుడు ఏంటంటే సేమ్ నేను ఇందాక చెప్పినట్టు, ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు మీడియం టెంపరేచర్లో వేయించుకోండి. అప్పుడు ఇవి నూనె ఎక్కువ పీల్చవు, అలా అని బయట నుంచి కాలిపోయి లోపల వేగకుండా ఉండవు. సో ఇందాక చూసినప్పుడు చూసారు కదా ఎన్ని ఉన్నాయో. పిల్లలిద్దరికి చెరీ 6 పెట్టేశాను అండ్ నాకు ఇక్కడ ఇంకొక 6 ఉన్నాయి. అండ్ ఇవి చూడండి ఎంత డెలిషియస్గా ఉన్నాయో తెలుసా, లోపల నుంచి వేగి. ఒక 20 minutes ఈజీగా పట్టిందండి వేగటానికి ఎయిర్ ఫ్రైయర్లో. ఫస్ట్ 15 minutes పెట్టాను, బట్ ఆ తర్వాత అటు ఇటు తిప్పుకొని ఒక 20 minutes పట్టింది. పాస్తా కూడా మైక్రోవేవ్లో బాయిల్ అయిపోయాయి కదా. వాటర్ ఏదన్నా ఉంటే స్ట్రెయిన్ చేసుకొని, ఎందుకంటే సాలెడ్కి వాటర్ ఉంటే బాగోదు. సో నేను వాటర్ ఉంటే స్ట్రెయిన్ చేసేసుకున్నా. అందులో కొద్దిగా గార్లిక్ పౌడర్, కొంచెం ఉప్పు వేసుకొని ఈ బాల్స్ని తుంపి వేసుకుంటున్నాను. డైరెక్ట్గా వేసుకుంటే ఆబ్వియస్గా తినడానికి కొంచెం కష్టం అవుతుందని చెప్పి ఇట్లా తుంపి వేసుకొని మిక్స్ చేసుకొని తిన్నానండి. దిస్ వాజ్ హెవెన్. అండ్ ఈ ఒక్క బౌల్ ఆఫ్ పాస్తా నేను తినేసరికి నాకు మళ్ళీ రాత్రి దాకా అసలు ఆకలి వేయలేదు, అంత టమ్మీ ఫిల్లింగ్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వీట్ సెమోలినా కాబట్టి దీనిలో ఫైబర్ కూడా ఉంటుంది. సో మనకి ప్రోటీన్ అండ్ ఫైబర్ 2 ఉంటాయి కాబట్టి టమ్మీ ఫిల్లింగ్గా ఉంటుంది, ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. అండ్ కబాబ్స్లో పనీర్ ఉంది, అందులో కూడా ప్రోటీన్ ఉంది. అండ్ పోహా ఉంది విచ్ ఇస్ గుడ్ ఇన్ ఫైబర్ అగైన్. సో ఇవన్నీ కూడా హెల్దీ ఇంగ్రీడియంట్స్తో చేశా కాబట్టి ఇట్ వాజ్ అ వెరీ యమ్మీ డెలిషియస్ డిష్. తప్పకుండా ట్రై చేయండి. ఇది నేను ఎస్పెషలీ హెల్దీ సాలెడ్స్ తినాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా తినొచ్చు.
ఎనీవేస్, ఇవాళ ఎజెండాలో నేను కొన్ని పనులు రాసుకున్నానండి. యూజువల్గా నేను రాసి పెట్టుకుంటాను ఆ పనులు. నన్ను చాలామంది ఏం రాసుకున్నారో చూపించండి అని అడిగారు. సో అందుకని ఇవాళ స్క్రీన్ మీద చూపిస్తున్నా. ఏ పనులు చేయాలి అనేవి రాసి పెట్టుకుంటా, సో దట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాకు ఈ పనులు నేను చేశానా లేదా అని టిక్ పెట్టుకోవడానికి నాకు ఈజీగా ఉంటుంది అని చెప్పి. సో ఇవాళ కొన్ని ర్యాండమ్ ప్లేసెస్లో నేను క్లీనింగ్ చేస్తూ ఉంటాను అనమాట. ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అన్ని నేను తీసుకెళ్లి డిష్ వాషర్లో వేసేస్తున్నాను. ఎస్, నేను డిష్ వాషర్లో వేస్తానండి, అవి శుభ్రంగా క్లీన్ అయిపోయి వస్తాయి. చాలా మంది డిష్ వాషర్ లేని వాళ్ళు మామూలుగా డిటర్జెంట్ వాటర్లో మనం వాష్ చేసుకోవచ్చు వాటిని. నాకు ఆ సౌకర్యం ఉంది కాబట్టి నేను అందులో వాష్ చేసుకుంటున్నా. అండ్ చాలా మంది నా నైట్ టైం రొటీన్లో అట్లాగే మార్నింగ్ రొటీన్లో కూడా డిష్ వాషర్ చూపించినప్పుడు ఇది పని చేస్తున్నా అండి, మన ఆంధ్ర కుకింగ్కి ఇండియన్ కుకింగ్కి పని చేస్తున్నా అని అడిగారు. డెఫినెట్గా ఎస్ అండి, నేను డెడికేటెడ్గా ఒక వీడియో చేశాను డిష్ వాషర్ మీద. చాలా మంది కొత్తగా న్యూ సబ్స్క్రైబర్స్ వచ్చారు, సో వాళ్ళకి తెలియకపోవచ్చు, అందుకనే చెప్తున్నా. దీని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తా, తప్పకుండా చెక్ చేయండి. డిష్ వాషర్ ఇస్ అ బూన్ ఆల్ ద వే ఇన్ ద కిచెన్ అనమాట. ఎనీహౌ, ఇక్కడ తక్కినవన్నీ కూడా వాష్ చేసి పెట్టేసుకుంటున్నాను. డిష్ వాషర్లో సరిపోయినవి పెట్టాను, సరిపోనివి నేను చేత్తో వాష్ చేసేసుకుంటున్నా. సో అవి కాకుండా మామూలు నార్మల్ లైఫ్ ప్లాంట్స్ని వాష్ చేయడము, సోఫా కుషన్స్ని మార్చడము, మీరు వీడియో పొంగ చూస్తూ ఉంటారు నేను ఎటువంటి పనులన్నీ చేస్తున్నాను. సో అవన్నీ చేస్తూ మీతో కొన్ని థాట్స్ షేర్ చేసుకుందాం ఇవాళ అనుకున్నాను. చాలా రోజులైంది ఒక మోటివేషనల్ కైండ్ ఆఫ్ వీడియో చేసి, మీతో ఇట్లాగా చిట్ చాట్ కైండ్ ఆఫ్ వ్లాగ్ చేసి కూడా చాలా రోజులు అయింది అని చెప్పి ఇవాళ కొన్ని మాట్లాడదాం అనుకున్నా. సో స్క్రీన్ మీద నేను చేసినవి మీరు చూస్తూ అలాగే మాట్లాడేవి వింటూ ఉండండి. ఇది ఒక పాడ్కాస్ట్ కింద వినండి, ఇట్స్ అప్ టు యూ. టేక్ అ కప్ ఆఫ్ కాఫీ ఆర్ చెవిలో ఇయర్ పాడ్స్ పెట్టుకొని మీరు పని చేసుకుంటూ విన్నా కూడా ఇట్స్ ఓకే. ఇక్కడ నాకు ఒక థాట్ వచ్చిందండి. ప్రీవియస్ కొన్ని డేస్ నుంచి మనం న్యూస్లో వింటున్నాం కదా, అసలు టూ మచ్ ఆఫ్ రిలేషన్షిప్ స్ట్రెస్సెస్ గురించి వింటున్నాను. అంటే వైఫ్ హస్బెండ్ని మర్డర్ చేయటము, హస్బెండ్ వైఫ్ని కొట్టి తరిమేయటము, అత్తగారిని చంపేయటం, మాయ గారిని చంపేయటము, అలాగే కొడుకు తండ్రిని కొట్టడం, కొడుకు తల్లిని చంపేయటం, తల్లి కూతురేమో తండ్రిని ఇది చేయడం. బాబోయ్, అసలు ఎన్ని రకాలుగా వింటున్నాము. మన పిల్లలు ఎటువంటి ఎన్వైరన్మెంట్లో పెరుగుతున్నారు, వాళ్ళు ఎటువంటి కంపెనీలో ఉంటున్నారు, స్కూల్లో వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైం గడుపుతారు కదా. సో వాళ్ళు స్కూల్లో ఉన్నప్పుడు మంచి కంపెనీలో లేకపోతే వాళ్ళ భవిష్యత్ ఏంటి, వాళ్ళ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అనేది తలుచుకుంటేనే భయం వేస్తోంది కదా. దట్ ఈస్ వై ఐ స్ట్రెస్ ఆన్ ద థింగ్ దట్ వాళ్ళ ఇంటికి వచ్చాక వాళ్ళు చెప్పేది మనం వింటే యాక్చువల్గా వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఇలాంటివన్నీ మనకి తెలుస్తూ ఉంటాయి. రెండోది ఏంటనిపిస్తుందంటే వీ షుడ్ నెవర్ హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ కిడ్స్ అనిపిస్తుందండి. ఎస్పెషల్లీ ఇవాల్టి జనరేషన్తో మనం దాచిపెట్టి అమ్మో ఇలాంటి టాపిక్స్ వీళ్ళు ఎదురుకుండా మాట్లాడొద్దు అని అనుకోవటానికి ఏదీ లేదు. ఎందుకంటే ఫలానా టాపిక్ అమ్మ నాన్న మన దగ్గర దాచి పెడుతున్నారు అని వాళ్ళకి తెలిసింది అనుకోండి, అప్పుడు వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే ఓహో ఈ టాపిక్ దాచిపెడుతున్నారు కదా, సో మనం ఇలాంటి టాపిక్స్ వీళ్ళ దగ్గర మాట్లాడకూడదు అన్న థాట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయి వాళ్ళు అవి అలాంటి టాపిక్స్ మన దగ్గర షేర్ చేయడానికి ఇబ్బంది పడతారు, భయపడతారు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎవరన్నా ఏడిపిస్తున్నా క్లాస్లో, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఏడిపిస్తున్నా, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఐ లవ్ యూ అనో ఇష్టపడుతున్నాడు అనో టీజ్ చేస్తున్నా, మనం సపోజ్ అలాంటి టాపిక్స్ వీళ్ళు ఎదురుగున్నా మాట్లాడలేదనుకోండి, వాళ్ళు ఫ్రీగా మన దగ్గరకు వచ్చి అట్లాంటివి చెప్పరేమో అని భయం వేస్తుంది అనమాట. సో అందుకనే నేను కానీ సమీర్ కానీ ఇద్దరము వాళ్ళు ఎదురుగున్న అన్ని రకాల టాపిక్స్ మాట్లాడతాము, అన్ని రకాల వీటికి సిచ్యువేషన్స్కి ఎన్వైరన్మెంట్స్కి వాళ్ళని ఓపెన్గా ఉంచుతున్నాము. బికాస్ వీఆర్ వెరీ ఫియర్ఫుల్. ఎస్పెషల్లీ నేను జెండర్ న్యూట్రల్గా ఉంటానండి. యూజువల్గా ఎప్పుడు కూడా నేను జెండర్ ఈక్వాలిటీ మీద చాలా ఎంఫసైజ్ చేస్తాను. అబ్బాయి అమ్మాయి, అమ్మో ఆడపిల్లలు, అమ్మో మగపిల్ల అలా ఏమీ లేదు, అందరూ ఈక్వలే. బట్ ఎటొచ్చి ఆడపిల్లలకి రైట్ నౌ బయట సొసైటీలో సెక్యూరిటీ చాలా తక్కువ ఉంది. బేస్డ్ ఆన్ వాట్ ఎవర్ థింగ్స్ మనమే అంటున్నాము ఈక్వాలిటీ అని చెప్పి మనం అంటున్నప్పుడు ఆడపిల్లలు అంత ఓపెన్గా ఉంటున్నప్పుడు సో వాళ్ళకి సెక్యూరిటీ కూడా తగ్గిపోతుంది. అందుకని చెప్పి వాళ్ళకి కొంచెం ప్రయారిటీ ఎక్కువ ఇచ్చి వాళ్ళకి ఎక్కువ నేర్పించాలి ఏమో అని చెప్పి నా ఉద్దేశం. ఐ మైట్ బీ రాంగ్ హియర్, మీరు నాకు చెప్పండి నేను ఒకవేళ రాంగ్ అయితే. బట్ దెన్ వాళ్ళతో అన్ని విషయాలు మాట్లాడాలి, వాళ్ళ నుంచి అన్ని విషయాలు తెలుసుకోవాలి అంటే మనం ఓపెన్గా ఉండటమే బెటర్ అని నా ఫీలింగ్. రెండోది వచ్చేసి రిలేటివ్స్తో స్ట్రెస్. ఇంట్లో కానీ బయట కానీ ఫంక్షన్స్కి వెళ్తున్నప్పుడు అంటే రీసెంట్గా చాలా ఫంక్షన్స్ అటెండ్ అయ్యాం కదా. నాకు నా రిలేటివ్స్తో ఎటువంటి ప్రాబ్లం లేదు, టచ్ వుడ్.
కానీ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వాళ్ళ స్ట్రెస్ ఉంటుంది చూడండి, ఈవెంట్ హోస్ట్ చేసే వాళ్ళ స్ట్రెస్, అమ్మో వాళ్ళేమనుకుంటారో, అమ్మో వీళ్ళేమనుకుంటారో. ప్రతి ఫ్యామిలీలో ఒక 1 or 2 people will be there of whom the entire family is afraid of. అమ్మో వీళ్ళు వస్తున్నారా, వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళతో ఇలా మాట్లాడాలి, వీళ్ళతో అలా మాట్లాడాలి. ఆ స్ట్రెస్ వల్ల యాక్చువల్ ఈవెంట్ని ఎంజాయ్ చేయటం మర్చిపోతున్నారు అందరూ. ఫంక్షన్స్ అంటే అమ్మో వీళ్ళని ప్లీజ్ చేయాలి, వాళ్ళని ప్లీజ్ చేయాలి అని చెప్పి బుర్ర బద్దలు కొట్టుకుంటున్నామే తప్ప, ఫంక్షన్ వస్తే ఈ ఫంక్షన్ మనది, మనం ఎంజాయ్ చేయాలి ఫంక్షన్ని అన్న అసలు ఆలోచనే ఉండట్లేదు కదా. రీసెంట్గా నేను చూశాను కదండి, పాపం అనిపించింది తెలుసా నాకు. అదే అనిపించింది, అంటే ఆ రిలేటివ్స్లో మనం కూడా ఉండొచ్చు. ఫర్ సమ్ పీపుల్ వీ మైట్ బీ దోస్ రిలేటివ్స్. నిజంగా నాకు తెలియదు, అయ్యి ఉండొచ్చు కూడా. నాకు అదే అనిపించింది, ఎందుకు ఇప్పుడు మనం ఒకళ్ళ ఇంటికి వెళ్తాము, ఒక మాట అంటాం, ఓ మీ అమ్మాయి ఇలాగా, మీ కోడలు ఇలాగా, మీ అబ్బాయి ఇలాగా, ఆ మాట యూ నెవర్ నో అంతకు ముందర వాళ్ళ ఇంట్లో ఏ డిస్కషన్ అయింది, వాళ్ళ ఇంట్లో ఏం టాపిక్స్ మీద గొడవలు అవుతున్నాయి అనేది మనకి తెలీదు. పుసుక్కున్న ఒక మాట అంటే ఆ ఒక్క మాట ఒక గొడవకి ట్రిగర్ చేస్తుందేమో అన్న ఒక థాట్ మన బుర్రలోకి వచ్చింది అనుకోండి, వీ విల్ కీప్ అవర్ మౌత్ షట్ అనిపిస్తుంది తెలుసా నాకు. ఎందుకంటే సపోజ్ మనం అన్నాం అనుకో, మీ కోడలు ఇలాగా అని, అంతకు ముందరే వాళ్ళ కోడలతో ఆ విషయం మీద గొడవ జరిగిందే అనుకోండి, మనం ఒక మాట అనేసరికి పెద్ద గొడవకి ఇది ట్రిగ్గర్ అవుతుంది, అవునా కాదా? సో లెట్ us జస్ట్ కీప్ అవర్ మౌత్ షట్. మనం ఈవెంట్కి వెళ్ళామా, ఆ ఈవెంట్ని ఎంజాయ్ చేసామా, నలుగురితో సరదాగా జెనరిక్ టాపిక్స్లో మాట్లాడుకున్నామా, లేదా వచ్చేసామా, తిన్నామా వచ్చామా, అలా ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆలోచించండి. నాకు అంటే నేను మీరు అని స్పెసిఫిక్గా ఎవరి గురించి చెప్పట్లేదు, అండ్ ఏదో శ్వేత నువ్వు ఏంటి పెద్ద దానిలా మాట్లాడుతున్నావు అని కూడా కాదండి. ఐ హ్యావ్ సీన్ దీస్ మెనీ ఫంక్షన్స్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ కదా, వీటిల్లో జరిగిన ఈ సిచ్యువేషన్స్ ఒక్కొక్కటి చూశాక నాకు అనిపించింది అనమాట, అబ్బా రిలేటివ్స్తో మనం హాయిగా ఎంజాయ్ చేయకుండా ఎందుకు స్ట్రెస్ తీసుకోవటము అని చెప్పి అనిపించింది. సో అందుకనే మీతో షేర్ చేసుకుందాం అనిపించింది. మేబీ యూ ఆల్సో మైట్ బీ ఫేసింగ్ ద సేమ్ థింగ్. మీలో కూడా చాలా మంది ఉండొచ్చు ఎవరైతే ఫంక్షన్స్ చేసుకుంటూ అయ్య బాబోయ్ వీళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు, ఏం టెన్షన్ పడకండి, ఎవరు వచ్చినా సరే మీ పని మీరు చేసుకెళ్ళండి. అండ్ ఎవరైనా ఇంకొకళ్ళ మాటల వల్ల మీరు ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటే అవ్వకండి. వాళ్ళు మీకు ఏమీ చేయరు, ఎవరికి ఏం చేయరు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన ఫ్యామిలీయే మనకి ఇంపార్టెంట్. అత్తగారికి కోడలు ఇంపార్టెంట్, కోడలికి అత్తగారు ఇంపార్టెంట్, కొడుకు ఇంపార్టెంట్, కూతురు ఇంపార్టెంట్. వీళ్ళు మన ఫ్యామిలీ. వీళ్ళని మనం చక్కగా చూసుకున్నామా, వీళ్ళని మనం బాగా దగ్గరగా ఉంచుకున్నామా, వీళ్ళని మనం హర్ట్ చేయకుండా ఉన్నామా, దట్ ఈస్ ద ఎండ్ రూల్. అదొక్కటి మనం గుర్తుపెట్టుకుంటే రెస్ట్ ఇంకా మనకి ఏం జరిగినా లెట్ us నాట్ డిస్కస్ అబౌట్ ఇట్. అండ్ ఇంకెవరన్నా వచ్చి మన ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేసినా లేదు, వీళ్ళు అవుట్ సైడర్స్ అని మనం గుర్తు పెట్టుకుంటే చాలు. చాలా మంది నాకు కామెంట్స్ లో చెప్పారు, అక్క ఇంట్లోనే ఇట్లా ఉంటుంది, ఇంకా బయట వాళ్ళ సంగతి ఏం మాట్లాడాలి, ఇంట్లో వాళ్ళే ఇలా చేస్తున్నారు. కొంతమంది ఉంటారండి, అంటే వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణం వల్ల వాళ్ళు కొంచెం ఎలా చెప్పాలి, కొంచెం రూడ్గా కొద్దిగా కఠినంగా మాట్లాడతారు. బట్ దట్ డజంట్ మీన్ వాళ్ళు మిమ్మల్ని లవ్ చేయరు అని కాదు, వాళ్ళకి మీరంటే అభిమానం లేదని కాదు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ ఇల్లు చూసుకుంటోంది మీరే కదా. సో మీరు ఇంపార్టెంట్ అని మీరు కూడా గుర్తించాలి, వాళ్ళు గుర్తిస్తారు. వాళ్ళు ఏంటంటే అడ్మిట్ చేయడానికి కొంచెం ఈగో అడ్డొస్తుంది, అదొక్కటే అక్కడ. అలాంటి టైంలో మీరు అల్లా చేసుకోవాల్సింది ఏంటంటే రివర్స్ కౌంటింగ్ చేసి అక్కడి నుంచి బయటకు వచ్చేయండి. గొడవ పడితే ఎవరి మనశ్శాంతి పోతుంది చెప్పండి, మీ మనశ్శాంతే కదా. సో దాని బదులు ఓ అవునా అలాగా సరే, ఐ నో మొమెంటరీగా అలా అనుకొని బయటికి రావడం వెరీ డిఫికల్ట్ అది. ఎందుకంటే ఉక్రోషం మనం ఉప్పు కారం తింటున్నాం, బ్లడ్ బాయిల్ అవుతుంది మంది కూడా. బట్ ఆ టైంలో గనక మనం ఆ కోపాన్ని కాస్త కంట్రోల్ చేసుకొని పక్కకు వచ్చేస్తే, ఆ కోపంలో మనం మాట్లాడే మాటలు ఇంకొక ఆర్గ్యుమెంట్ కి లీడ్ చేస్తుంది. సో ఆ కోపాన్ని మనం కంట్రోల్ చేసుకొని పక్కకు వచ్చామనుకోండి, ఆ జరగబోయే ఒక ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఆపిన వాళ్ళం అవుతాము. అలాగే కూల్ మైండ్ తో మనం ఆలోచించగలిగే ఒక కెపాసిటీ కూడా మనకు వస్తుంది. అండ్ ఇది అంత ఈజీగా వచ్చేసే హ్యాబిట్ కాదండి. జరగంగా ఆన్ ద వే డ్యూ ద కోర్స్ మనకి అది అలవాటు అవుతుంది. ఒక్కసారిగా ఆ శ్వేత ఇవాళ చెప్పింది కదా, ఇవాళే ఇది వచ్చేస్తుంది నాలో అనుకోవడానికి లేదు. నాతో కూడా ఎన్నో సార్లు ఇట్లా నేను గొడవలు అయ్యి లేదా నేను నా టెంపర్ లూజ్ అయ్యాక ఈ మధ్య ఒక 1-2 years నుంచి నేను నేర్చుకున్నది ఏంటి అంటే, సిచ్యువేషన్ లో కోపం వచ్చినప్పుడు కామ్ అయిపోయి పక్కకు వచ్చేస్తే ఆ తర్వాత మనకి ప్రశాంతంగా ఉంటుంది. వీల్
స్లీప్ ఓవర్ ఇట్, విల్ థింక్ ఓవర్ ఇట్. అప్పుడు మనం మంచి వర్డ్స్తో, మంచి ఒక థాట్ ప్రాసెస్తో మనం ఆ కాన్వర్జేషన్ని స్టార్ట్ చేస్తాం కదా, అప్పుడు గొడవకి దారి తీయకుండా సొల్యూషన్ వస్తుంది. దట్ ఈస్ వాట్ వీ వాంట్ కదా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సొల్యూషన్ కావాలి అంటే ముందర మనకి పీస్ ఆఫ్ మైండ్ కావాలి, అప్పుడే మనం ప్రాపర్గా ఆలోచించగలం. అండ్ చాలాసార్లు మనము షేరింగ్లో కూడా ఒక తప్పు చేస్తాము. మనం షేర్ చేసుకునే వాళ్ళు ఎలా ఉండాలి అంటే, మనం రివర్స్లో రెచ్చగొట్టకూడదు. మనం ఏదన్నా చెప్తే వాళ్ళు జస్ట్ విని ఓకే అని, లేదా ఆ టైంలో మనకి సూదింగ్గా ఒక కామ్నెస్ని ఇవ్వాలి తప్ప రెచ్చగొట్టారనుకోండి, అప్పుడు మనం ఇంకా ఇంట్లో గొడవలు పెట్టుకుంటాం. సో మనం షేర్ చేసుకునే వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎలాంటి వాళ్ళతో షేర్ చేసుకుంటున్నాము, వాళ్ళు మనం చెప్పేది వాళ్ళ దాకా కన్ఫైడ్ అయ్యి ఉంటుందా, లేకపోతే వాళ్ళు దాన్ని ఇంకా బయటికి వేరే రకంగా చెప్తారా అనే దాని మీద కూడా మనం దృష్టి పెట్టాలి. అండ్ దానికోసం అవతల పర్సన్ని మనం కంప్లీట్గా చదవగలగాలి. ఆ చదివాక వాళ్ళ మీద ఒక ట్రస్ట్ ఏర్పడుతుంది చూడండి, అప్పుడు మనకి అది సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. వాళ్ళతో మనం ఏది షేర్ చేసుకున్నా దిస్ విల్ బీ ఫర్ అవర్ ఓన్ బెనిఫిట్ అన్న కాన్ఫిడెన్స్ మనకు ఉంటుంది. ట్రస్ట్ దగ్గరకు వస్తే నాకు ఇంకొకటి గుర్తొచ్చిందండి. ట్రస్ట్ అనేది రిలేషన్షిప్స్లో ఎక్కడైనా ఉంటుంది. అదొక ఫ్రెండ్తో అయినా సరే, బ్రదర్, సిస్టర్, హస్బెండ్, మదర్ ఇన్ లా, ఎవరైనా, ఈవెన్ ఒక కాంటెంట్ క్రియేటర్తో అయినా కూడా మనకు ఆ ట్రస్ట్ అనేది ఏర్పడుతుంది కదా. నాకు ఒక కాంటెంట్ క్రియేటర్ అంటే చాలా ఇష్టం ఉండేదండి. ఆవిడని నేను బ్లైండ్గా ఫాలో అయ్యేదాన్ని అనమాట. ఎంతలాగా ఫాలో అయ్యేదాన్ని అంటే, ఇన్స్టాగ్రామ్లో ఆవిడకి మెసేజెస్ కూడా చేసేదాన్ని. ఇప్పుడు మీరంతా నాకు ఎలా చేస్తారో, అక్క మీ వల్ల నేను చాలా చేంజ్ అయ్యాను, మీ వల్ల నాలో చాలా, నేను ఇలా చేస్తున్నా అలా చేస్తున్నాను అని. ఆవిడ వల్ల నిజంగా నాలో చేంజెస్ వచ్చాయి. నేను చాలా మంచి ఆవిడ దగ్గర నేర్చుకున్నాను. అండ్ అంతే ట్రస్ట్ వర్దీగా ఆవిడతో పాటు నేను ఉన్నాను. కానీ కొన్ని రోజుల్లో ఏమైందంటే, ఆవిడ వ్లాగ్స్లో నాకు డిఫరెన్స్ కనిపించింది, ఆవిడలో డిఫరెన్స్ కనిపించింది. అండ్ నేను ఆవిడకి మెసేజ్ చేశాను, ఇలా కనిపిస్తున్నారు మీరేంటి, మీరు ఏమైనా చేంజెస్ చేశారా, మీరు ఏమైనా హెయిర్ ఎక్స్టెన్షన్స్ పెట్టుకున్నారా అంటే, అబ్బే లేదు, హెయిర్ ఎక్స్టెన్షన్స్ కాదు, నేను హెయిర్ ఆయిల్ వాడాను, అందుకని జుట్టు ఇంతలాగా పెరిగిపోయింది. 1 డే టు నెక్స్ట్ డే వ్లాగ్లో చేంజ్ వచ్చేసింది. దట్ టు ఫ్రమ్ షోల్డర్ లెంగ్త్ హెయిర్ నుంచి వేస్ట్ లెంగ్త్ హెయిర్ వచ్చేసింది. అంత అంటే క్లియర్గా తెలుస్తోంది వ్లాగ్స్ లో ఆవిడ ఎక్స్టెన్షన్స్ పెట్టుకున్నారు అని తెలుస్తోంది. అండ్ ఐ డోంట్ నో, దిస్ మైట్ బి అ వెరీ సిల్లీ థింగ్ అండ్ సింపుల్ థింగ్. ఓకే, ఆవిడకి చెప్పాలనిపించలేదేమో, బట్ ఆ ఒక్క ఇన్స్టెన్స్ ఇట్ యాక్చువల్లీ బ్రోక్ మై ట్రస్ట్. బికాస్ షీ కుడ్ హ్యావ్ సెడ్ ఈజీలీ, అవునమ్మా నేను ఎక్స్టెన్షన్స్ పెట్టుకున్నాను, ఎందుకంటే నాకు ఈ ఫలానా ట్రీట్మెంట్ తర్వాత నా హెయిర్ చాలా థిన్ అయిపోయింది, నాకు అది నచ్చట్లేదు, అందుకని నేను ఎక్స్టెన్షన్స్ పెట్టుకున్నాను అని ఆవిడ చెప్పొచ్చు. ప్రతి వ్లాగ్లో ఒక్కొక్క లెంగ్త్లో కనిపిస్తోంది హెయిర్, అండ్ షీ వాజ్ క్లెయిమింగ్ దట్ ఇట్స్ హర్ ఓన్ న్యాచురల్ హెయిర్ అనేది. సో ఆ ఒక్క చిన్న విషయం నా ట్రస్ట్ని బ్రేక్ చేసిందండి. అండ్ అందుకనే నేను నా వీడియోస్లో ఎప్పుడు కూడా ఏది అబద్ధం చెప్పను. ఏది జరుగుతోందో అదే చూపిస్తా తప్ప, ఇది చేస్తున్నా అది చేయటం లేదు, చేయకుండా చేస్తున్నానని లేదా చేస్తూ చేయట్లేదని చెప్పను. బికాస్ ఐ నో ఫర్ అ ఫ్యాక్ట్ దట్ ఆ ట్రస్ట్ బ్రేక్ అయితే ఆ ఫీలింగ్ ఏంటి అనేది నాకు తెలుసు, కాబట్టి నేను అలా చేయను. ఇంతకీ ఇవన్నీ చెప్పొచ్చింది ఎందుకయ్యా అంటే, రిలేషన్షిప్స్ని మనం మెయింటైన్ చేయాలి అంటే ట్రస్ట్ ఇంపార్టెంట్. అండ్ అలాగే ప్రతి రిలేషన్షిప్కి ఒక మినిమం వెయిటేజ్ ఉంటుంది. ఆ వెయిటేజ్ ఇద్దాం, అంతకంటే ఎక్కువ ఇచ్చి బర్డెన్ తీసుకోవద్దు, లోడ్ తీసుకోవద్దు. ఎనీహౌ, ఈ సోదంతా చెప్పే లోపల నా పనంతా అయిపోయింది. చూసారు కదా, అన్ని టిక్ పెట్టేసుకున్నాను. ఫ్యాన్స్కి ఎటువంటి డస్టింగ్ అవసరం పడలేదు. చూసాను అన్ని గదుల్లో ఫ్యాన్స్ బాగానే ఉన్నాయి. సో క్లీన్ చేయలేదు. అండ్ ఇవాళ వర్కౌట్ అయిపోయింది. అనుకున్న పనులన్నీ కంప్లీట్ చేశాను. ప్రశాంతంగా వచ్చి కూర్చున్నాను. మీకు ఇవాళ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా. ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ వ్లాగ్, చిట్ చాట్ కైండ్ ఆఫ్ వ్లాగ్. నా మనసులో ఉన్న మాటలన్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా. యాజ్ మై కో సిస్టర్స్, మీరందరూ అక్క అంటారు, మీరు నా బంగారమ్స్, కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చితే కనుక డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ లైక్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. తొందరలోనే కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.